వార్ ఇంకా నడుస్తూనే ఉంది. నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అదే రోజు ఆయన వచ్చిన తర్వాతనో లేకపోతే మీడియాలో వార్త వచ్చిన తర్వాతనో ఆయన క్షమాపణ చెప్పుంటే అయిపోయేది కదా. క్షమాపణ బహిరంగ క్షమాపణ కూడా అక్కర్లే. ఎందుకంటే మనం మొన్న లక్ష్మణ్ కుమార్ గారితో ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా మనమే ఆ వార్తని హైలైట్ చేసింది. వార్త రాగానే మనం వేసినప్పుడు ఆయన ఫోన్ని తీసుకుంటే ఆయన ఏమన్నాడు, లేదు లేదు నన్ను అనలేదు అన్నాడు. మనం ఆ రోజు అన్నాం ఆత్మగౌరవం ఉండాలి, ఈ రకంగా మీరు కూడా మాట్లాడొద్దు అని. ఆయన ఎందుకు అన్నాడు, అరే మా పార్టీ నాయకుడే కదా, మళ్ళీ ఎందుకు పార్టీ డ్యామేజ్ అవుతుందన్న కోణంలో ఆయన అన్నాడు. దాన్ని గమనించి ఇమీడియట్గా పొన్నం ప్రభాకర్ ఆయనకే ఫోన్ చేసి ఏదో తప్పైందన్నా ఏదో అయిపోయిందని అనవచ్చు కదా. ఈయనకి ఇగోతో ఇంకేదో ఊహించుకొని నేనెందుకు ఆయనకు సారీ చెప్పాలనుకున్నాడో, ఆయనకెందుకు ఫోన్ చేయాలనుకున్నాడో, పాత గొడవలు అవి ఇవి. ఎందుకంటే పక్కపక్క నియోజకవర్గాలు కదా, ఈయనది హుస్నాబాదు, ఆయనది ధర్మపురి. మరి వీళ్ళ మధ్య ఏం క్లాషెస్ ఉన్నాయో తెలియదు. కానీ ఈయన ఇగోకపోయిండు పొన్నం ప్రభాకర్, చెప్పుంటే అయ్యిపోయేది. ఇప్పుడు ఏమైంది, చినికి ఏడిదాకా వచ్చింది. ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, దళిత సంఘాలు ఎంటర్ అయినాయి. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టా? పోనీ అట్లేమన్నా నిన్ను ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అంటే నువ్వు అన్నది 100% తప్పు. దున్నపోతాను ఎట్లా అంటారు? ఒక సహచర మంత్రిని పట్టుకొని పక్కన ఉన్న మంత్రితో మాట్లాడుతూ దున్నపోత ఇంకా రాలేదని ఎట్లా ఏ రకంగా మాట్లాడతారు? అదే మాట మిమ్మల్ని అంటే అనొచ్చా? ఏమన్నా అంటే ఏమంటాడు, ఆయన చైర్ ఖాళీగానే ఉంది, ఆయనను ఉద్దేశించి ఎందుకన్నా వేరే వాళ్ళని ఉద్దేశించి అన్న అంటాడు. ఎవరున్నారు వేరే వాళ్ళు? ఇటు వివేక్ ఉన్నాడు, ఇటు ఫహీమ్ ఉన్నాడు. మరి ఇద్దరు ఎవరినన్నా చెప్పు, అదన్నా ఎవరినన్నా తప్పే కదా.